రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ కూలీల నిధులు విడుదల చేయడంలో పూర్తిగా విఫలమైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ రెడ్డి విమర్శించారు. కడప నగరంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ దాదాపు 1000 కోట్ల ఉపాధి హామీ నిధులు పెండింగ్ లో ఉన్నాయని, కనీసం వాటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయకపోగా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి అక్రమాలు చేయడమే లక్ష్యంగా కూటమి నాయకులు ముందుకు వెళుతున్నారని, ఉపాధి హామీ కార్మికులకు నిధులు విడుదల చేయకపోతే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. అవినీతిమయం చేసిన కూటమి ప్రభుత్వము, అవినీతి పైన ఉన్నటువంటి ప్రేమ ఉపాధి హామీ పథకం యొక్క కూలీల వేతనాలను చెల్లించే విషయంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదు. డిసెంబర్ 25 నాటికి ఉపాధి హామీ కూలీల బకాయిలు 1000 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వము ₹1 కూడా చెల్లించలేదు. చెల్లించకపోగా 15th కేంద్ర ప్రభుత్వము 15వ ఆర్థిక సంఘం కింద 1000 కోట్ల రూపాయలను గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కోసం విడుదల చేసినటువంటి ఆ 1000 కోట్ల రూపాయలను పంచాయతీల సర్పంచులకు ఏమాత్రం విలువ ఇవ్వకుండా ఆ మొత్తంలో రాష్ట్ర వ్యాపితంగా ఏ ఒక్క సర్పంచ్ కూడా ఒక్క చిల్లి గవ్వ డ్రా చేసినటువంటి పాపాన పోల. ఎందుకంటే అప్పుడు ఆ సర్పంచుల చేత చేపిస్తే ముందున్న ప్రభుత్వానికి ముందున్న సర్పంచులతో చేపించే మంచి పేరు వస్తుందనే చెడ్డ ఉద్దేశంతో ఈ 1000 కోట్ల నిధులను మన ఏప్రిల్ 3 నుంచి స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఆ అమౌంట్లను వారి స్వలాభం కోసం, వారి పార్టీ యొక్క న్యాయకత్వానికి లబ్ధి చేకూర్చడం కోసం స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఈ పంచాయతీ సర్పంచుల పదవీ కాలం ముగిసిన తర్వాత ఈ మొత్తాన్ని డ్రా చేయడం జరుగుతుంది. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు. వాళ్ళకు సంబంధించిన అజెండా, వాళ్ళకు సంబంధించిన కార్యకర్తలు, వాళ్ళకు సంబంధించిన లీడర్లకు లబ్ధి చేకూర్చడం కోసమే ఈ స్పెషల్ ఆఫీసర్ల ముసుగులో ఈ డబ్బులు డ్రా చేయడం జరుగుతుంది. ఉపాధి హామీ పనులు మండు టెండలో చేసేవారికి మంచినీరు కూడా ఇవ్వలేని దురదృష్ట ప్రభుత్వము ఈ కూటమి ప్రభుత్వం. ఉపాధి హామీ పని పెట్టమని అడిగితే పెట్టే నాదుడే లేడు. ఉపాధి హామీ పని చేసేటప్పుడు ఏదన్నా ప్రమాదం జరిగినా కూడా ఆదుకునేవాడు కానీ దాన్ని పట్టించుకునే పాపాన కానీ ఈ కూటమి ప్రభుత్వంలో